హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. డిప్యూటీ సీఎం గారు అంటే భట్టి విక్రమార్క గారు ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఒక వివరాన్ని అయితే ఇచ్చారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మొదటి లిస్టు వచ్చేసిందా అంటే రాలేదండి ఇంకా. అంటే పూర్తి స్థాయిలో లిస్ట్ అయితే ప్రిపరేషన్ అయితే చేయలేదు అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇకపోతే సర్వే అయిన వాళ్ళ పేర్లు స్టేటస్లో చూపిస్తే 100% ఇల్లు వచ్చినట్టేనా? కాదండి, 100% అయితే వచ్చినట్టు కాదు. వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టు లెక్క, కానీ ఫైనల్ లిస్ట్లోకి వాళ్ళు వెళ్ళాలని అయితే లేదంటండి. అందులో నుంచి కూడా కొంచెం ఫిల్టర్ అయితే చేస్తారంట. అందులో నుంచి ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపరేషన్ చేస్తారంట. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే బట్టి విక్రమార్క గారు రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఏమంటే, ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది మేము ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు అని అయితే ఆయనైతే చెప్పారండి. అంటే ఇంకా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేశాము, అందులో నుంచి చాలామందిని ఫిల్టర్ చేస్తాము అని చెప్పేసి అని అయితే ఆయన అయితే చెప్పారు. అంటే దాన్ని బట్టి చూస్తే సర్వే అయిపోయిన వాళ్ళ పేర్లు స్టేటస్లో చూపిస్తే 100% వచ్చినట్టు కాదండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దాదాపుగా వచ్చినట్టే కానీ కన్ఫామ్గా వచ్చినట్టు కాదని కూడా నేను వీడియోలో చెప్పాను. అయితే 100% వచ్చినట్టయితే కాదు, దాంట్లో నుంచి కూడా ఇంకా ఫిల్టర్ చేస్తారంటండి ఇంకా బెనిఫిషియర్స్ని. ఇక ఈ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చండి, ఈ బెనిఫిషియర్స్ అందరికీ కూడా మార్చి నెలాఖరు వరకు కూడా రన్నింగ్ అవుతూనే ఉంటాయండి. బెనిఫిషియర్ లిస్టులు అయితే రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా సెలెక్ట్ చేసిన వాళ్ళ నుంచి ఇంకా ఫిల్టర్ చేస్తూనే ఉంటారంటండి. మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందంటే ఈ 4 పథకాలకు సంబంధించిన వాళ్ళకి. సో ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన డీటెయిల్స్ అండి. ఇందిరమ్మ ఇళ్ళ మొదటి విడత లిస్టు వచ్చేసిందంటే రాలేదు. సర్వే అయిపోయిన వాళ్ళ పేర్లు స్టేటస్లో చూపిస్తే 100% ఇల్లు వచ్చినట్టేనా అంటే అది కూడా కాదండి. 100% వచ్చినట్టు కాదు, ఒక 75% వచ్చినట్టే. అందులో నుంచి కూడా కొంతమంది ఫిల్టర్ చేస్తారు కాబట్టి. ఇది అండి డిప్యూటీ సీఎం గారు చెప్పిన వివరాలు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా మార్చి వరకు కూడా జరుగుతూనే ఉంటుందంటండి. ఇంకా బెనిఫిషియర్స్కి డబ్బులు కూడా అప్పటి వరకు పడుతూనే ఉంటాయంటే విడతల వారీగాని. ఇక మార్చి లోపల వరకు కూడా ఈ రేషన్ కార్డ్స్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఎక్కువ శాతం మంది రేషన్ కార్డు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందు రేషన్ కార్డులు రిలీజ్ చేసి ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారంట, ఫైనల్ లిస్టు. ఎందుకంటే మొన్న పెట్టిన గ్రామ సభల ద్వారా కూడా చాలామంది మళ్ళీ అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్లు కూడా చాలా ఎక్కువ శాతం వచ్చినాయి కాబట్టి వాళ్ళవి కూడా వెరిఫై చేసి లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలంట. ఇది మార్చి వరకు జరుగుతూనే ఉంటుందంటండి. సో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.